షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. తాత తాత ఏంటి తాత అంత డల్ గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకు ఈ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, నీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్ లోంచి ఎటో వెళ్లిపోయాడు. ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను, సరేనా? నువ్వు గట్టికొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే వీడు నన్ను చేయడంటావా? నన్ను పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోమంటావా? చేసుకో. తనకే ఈ కోతి మొహన్న నన్ను కూతంటావా? ఆగలే ఆగలే, నీ సంగతి ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేచావు. తట్టుకోలేకపోతున్నా. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. హే, ఎటుపోదు. అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు అయ్యేపోయింది. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే ఏ బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. ఇంకెంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. ఏమైంది నీకు? పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు, డాక్టర్ గారు,
నమస్కారం అండి. ఏంటండి ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళ ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచినవి. ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండి చెప్తాను. అర్థరుగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయల మధ్యన. అయ్య బాబాయ్, ఎలా కనిపెట్టేశారండి? ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవి లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయల బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడకేమండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది అంటే ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికన్నా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబాయ్ కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళ గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబాయ్ అమ్మా అయ్య బాబాయ్. ఏంటంగరీ ఒంగు నడుతున్నావు? తాత తాత ఎక్కడికెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఊగేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును, ఈ తాతేడు ఎంతకీ రారేటి? బ్యాగ్ బాగున్నది. బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును, మన చేప పట్టుకొని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పనుండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. ఓహో. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును, మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టి ఎందుకు, చెట్టుగా ఊయలెందుకు, ఈ బొట్టు ఎందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగాలేదంట. ఏడిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగాలేనట్టుగా ఉంది, నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. ఏంటిది? వదులు తాతా, ఏంటిది? వదులు అంటుంటే వదులు తాతా, వదులు వదులు. ఏంటిది? వదులు 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 తాత, తాత తాత వదిలిపెట్టు తాత, వదులు తాత, తాత వదులు తాత, వదులు తాత, వదులు తాత, వదులు తాత, తాత వదులు తాత, తాత వదులు తాత, తాత వదులు వదులు దుర్మార్గుడు, వదులు వదులు తాత, వదులు
గంగేది ఏమోనమ్మా మీ ఇంటికే వస్తుందిగా. నిన్న పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి మా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఎటైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నావు? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నాను. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు, తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద. ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు? గంగ ఏమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా సింగర్ రాలేదు. వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్లి. పెళ్ళా? దిగిందా? నాకేం తక్కువే. అంతా తక్కువే. తాత నువ్వు అను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్. నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు, ఈ జబ్బు ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? చూడు చూడు, ఈ కండలు ఎలా ఉన్నాయో చూడు. తాత నీ గడ్డం కూడా సూపర్ గా ఉంది. భలే బాగుంది. వావ్. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏయ్ ఉడుక్కున్నావు కదూ? నువ్వు లేకుండా నేను ఉండగలనా? అమ్మాయి, నాకు ఊళ్ళో పనుంది, మీరు వెళ్ళండి. లోపలికి ఎందుకు వచ్చారు? నీకోసమే. నీ కన్నేంటి అంత ఎర్రగా ఉంది?
నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ? ఈ ఒక్కవిడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఇవి దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను ఒక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గర ఉంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. చూస్తే నిద్ర వచ్చేస్తున్నది. పేషెంట్ ఒక్కడు రానేదా, డబ్బులు ఎట్టకెళ్ళపోతే అది చంపేస్తుంది. కర్మ కర్మ. అమ్మా డాక్టర్ గారు ఎక్కడా 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 పేషెంట్ ఎక్కడా? ఇక్కడ నేనే శంకర్ని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి డాక్టర్ దగ్గర రాకూడదా? రాకూడదు. నువ్వు నా వినని మనిషివే, నీకు నేను వైద్యం చేయను. అబ్బబ్బబ్బా, నా గోడ చెప్పుకోనివ్వండి. ఓకే ఓకే. అయినా ఊరికి మందులు ఇచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ ఓ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? మీ తాత నేను క్షమించను, నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, డబ్బులు కూడా తీసుకోను. అమ్మా అమ్మా, నువ్వేం వరి అవ్వకు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేను డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇదిగా అయినా అంత వినయంగా వంగుండిపోక్కర్లేదు, నిలబడి చెప్పు. నేను అవలేనయ్యా. నేవలేవా? అయితే నానే వంగుంటాను. అయ్య బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? 2 రోజుల నుంచి. 2 రోజుల క్రితం ఏడు తిన్నావేటి? ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తినలేదా? ఏడు తినకపోతే 2 రోజుల క్రితం ఏటేసుకున్నావు? తెలీదండి. తెలీదా? మరి ఏటేసుకున్నావు? 4 టాబ్లెట్లు వేసుకున్నాను. 4 టాబ్లెట్లు వేసుకున్నావా? ఏటా టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. నేను చెప్పలేనండి. చెప్పనా? ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇదిగా ఈ మాత్రమేనా? అమ్మా, అలాంటిది డాక్టర్ గారు. అమ్మా అమ్మా, ఇదిగా అమ్మా, దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? వాళ్ళ వంగు నిలిపోవడం. అబ్బా, తాత, మీరు చేసిందేం బాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు. తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప? కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవుతూ మనసులో భావాన్ని తెలియజేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యూమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. బంగారం, అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీట్ సింకిస్తుంది. 2 రోజులుగా గంగ కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను. తాత, నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదా. అలాగే
బంగారం ఐఎమ్ సారీ రా. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు.